నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. యాభై మంది వ్యోమగాముల్ని తయారు చేయాలి, శుభాం శుక్లాతో ప్రధాని మోదీ. ద్వైపాక్షికమైన త్రైపాక్షికమైన పుతిన్తో చర్చలకు సిద్ధమే జెలెన్స్కీ. బీసీ రిజర్వేషన్లకు మోదీ కిషన్ రెడ్డి అడ్డు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం, హోంమంత్రి వంగలపూడి అనిత. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు. రష్యాతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పుతిన్ తో జరిగే చర్చల అంశంలో తుది తేదీలు హామీ ఖరారు కాలేదని ఆయన తెలిపారు. ట్రంప్ తో భేటీ తర్వాత రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. త్రైపాక్షిక మీటింగ్ కు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించారు. ఒకవేళ ద్వైపాక్షిక చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ తో చెబితే దానికి కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు జెలెన్స్కీ తెలిపారు. శాంతి స్థాపన కోసం ఉక్రెయిన్ ఎప్పటికీ వెనుకడుగు వేయదని ఆయన అన్నారు. జెలెన్స్కీతో జరిగిన భేటీ గురించి వైట్ హౌస్ నుంచి పుతిన్తో మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు. మీటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపామన్నారు. అయితే పుతిన్ జెలెన్స్కీ కలిసే వేదికను ఇంకా ఖరారు చేయలేదన్నారు. ఆ సమావేశం తర్వాత త్రైపాక్షిక సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయని, ఆ మీటింగ్ లో పుతిన్ జెలెన్స్కీతో పాటు తాను కూడా పాల్గొననున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్ అంశంలో సెక్యూరిటీ గ్యారంటీలను కూడా డిస్కస్ చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు వెళ్లి వచ్చిన ఆస్ట్రోనాట్ శుభాం శుక్లతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఢిల్లీలో ఆ ఇద్దరు పలు అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకున్నారు. యాక్సియం 4 స్పేస్ మిషన్ కు గ్రూప్ కెప్టెన్ శుక్లా పైలట్ గా చేశారు. సోమవారం ఆ ఇద్దరు కాసేపు ముచ్చటించారు. ఆ భేటీకి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. అంతరిక్షంలో వాతావరణం భిన్నంగా ఉంటుందని, అక్కడ గురుత్వాకర్షణ ఉండదని శుక్లా అన్నారు. స్పేస్ స్టేషన్ లో ఫుడ్ చాలా పెద్ద సవాలని పేర్కొన్నారు. అక్కడ చాలా తక్కువ స్థలం ఉంటుందని, దానివల్ల కార్గో చాలా ఖరీదుగా మారుతుందని శుక్లా చెప్పారు. మనకు కావలసిన ఆహారాన్ని టైట్ గా ప్యాక్ చేస్తామని, ప్రయోగాలు ఎప్పటికీ కూడా జరుగుతూనే ఉంటాయన్నారు. నేను ఎక్కడికి వెళ్లినా అక్కడ అందరూ సంతోషంగా ఉన్నారని, అంతరిక్ష రంగంలో భారత్ మెరుగైన ప్రదర్శన ఇస్తుందన్న విషయం అందరికీ తెలుసు అని శుక్లా అన్నారు. గగన్యాన్ ప్రాజెక్టు గురించి ఎంతో మంది ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పుడు ఆ మిషన్ జరుగుతుందని ప్రశ్నిస్తున్నారని శుక్లా తెలిపారు. ఎయిర్ ఫోర్స్ లో తాను చేరినప్పుడు ఇక తాను చదివేదేమీ లేదనుకున్నానని, కానీ ఆ తర్వాత చాలా చదవాల్సి వస్తోందన్నారు. టెస్ట్ పైలట్ గా మారిన తర్వాత ఈ మిషన్ కోసం ప్రిపేర్ కావాల్సి వచ్చిందన్నారు. తాము వెళ్లిన మిషన్ సక్సెస్ అయిందని, అంత మాత్రాన మిషన్ పూర్తి అయినట్లు కాదని శుక్లా తెలిపారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కాకుండా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారి దగ్గర సమస్యలు పరిష్కరించే శక్తి ఉన్నా కూడా వారి అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. సోమవారం ట్యాంక్ బండ్లోని అమరవీరుల స్తూపం సమీపంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తాము పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లు 5 నెలలైనా రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందకుండా ఉన్నదని, ఆ ఆలస్యం వెనుక మోదీ, కిషన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు ప్రతిపక్షం అడ్డుపడుతున్న వారే తొండివాదన, మొండివాదన చేస్తున్నారని దుయ్యబట్టారు. చదువుకున్న వారు, కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వారు కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చేశారంటూ వితండవాదన చేస్తున్నారని మండిపడ్డారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేది చట్టంలోనే లేదని, అలా చేస్తే 2 నిమిషాల్లోనే సుప్రీంకోర్టు దానిని కొట్టివేస్తుందని చెప్పారు. మతం ముసుగులో బహుజనుల రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలతో ఏడుపాయల దుర్గామాత ఆలయం వద్ద వరద ఉధృత పెరగడంతో అమ్మవారి పాదాల నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. హల్దీవాగు ప్రవాహం సైతం పెరగడంతో పసుపులేరు వాగులో భారీ స్థాయిలో వరద వస్తుంది.
సింగూరు గేట్లు ఎత్తడంతో మంచిర పొంగి ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద వరద ఉధృతి పెరిగింది. వరి పంట మునిగింది. మరిన్ని భారీ వర్షాలు పడితే బ్రిడ్జి మునిగే అవకాశం ఉందని, తద్వారా వాహనాల రాకపోకలు బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు తగ్గినాయి జరా, కానీ ఆడ 15 ఎకరాల దాకా ఆడ మునిగినాయి. వీటినేమో ఒక దగ్గర 8-9 ఎకరాల దాకా ఈడ మునిగిపోయినాయి. ఏడుపోటి మొత్తం ఎల్లా ఈ అటు ఎల్లపురం దిక్కనేమో 8-9 ఎకరాల దాకా ఈడ మునిగినాయి. ఆడ అలా మునిగినాయి. కానీ ఇంకా జర రాత్రికి లేక వర్షం పడ్డది అనుకో, ఇంకో గేట్ ఇడితే మాత్రం పక్క పూరు పడుతుంది, ఎట్లయినా పడుతుంది. ఇంకో గేట్ 2 గేట్లు ఇడితే మొత్తం పడుతుంది అన్నట్టు. అట్లా బంద్ అవుతుంది. ఆల్రెడీ వర్షం పడితే ఈ నైట్ ఒకవేళ వర్షం గట్టిగా పడ్డది అనుకో, ఇక రాకపోకలు కన్ఫామ్గా బంద్ అవుతుంది. పొద్దున్న అయితే ఇక్కడ తెల్లపై ఇప్పుడు కనిపిస్తుంది. ఒకసారి వస్తే నైట్ వరకు వస్తే మూడోసారి ఏమన్నా మీద పొలాలు 10 ఎకరాలు 20 ఎకరాల దాకా మునిగిపోయినాయి. 20 ఇక్కడ 20 ఎకరాల దాకా, ఇటు ఒక 20 అటు ఒక 20 40 50 ఎకరాల దాకా 50 ఎకరాల దాకా మునిగిపోయినాయి పంటలన్నీ. అది మొత్తం శివారే. అమ్మా ఇప్పుడు మరి అదృష్టం దేవుడు ఆమెనే ఉన్నది గంగ తల్లి. పైసా పొలంగా అర్పిస్తే వాళ్ళన్న బతుకుతారని కట్టిస్తే పైసలు వాళ్ళు మాకు అయిన వాళ్ళకి సాయం చేస్తే అలా పుణ్యం. గట్టిగా పడితే ఇది ముందే రాకపోకలు ఉండవు. అక్కడ నైట్ వరకు ఒకవేళ పెద్దగా వచ్చింది అనుకో మునిగిపోద్ది. అక్కడ అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా అట్లా నాకు ఫస్ట్ 10 ఏళ్ళ కింద వచ్చి నాకు ఆపరేషన్ అయినప్పుడు సిపిఎస్ అంతం పిఆర్టీయు పంతం అనే నినాదంతో సెప్టెంబర్ 1వ తారీఖున హైదరాబాద్ లో మహాధరణ కార్యక్రమానికి గోడ పత్రిక పిఆర్టీయు మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఆర్టీయు మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శులు సౌమ్య నాయక్, శ్రీనివాసులు మాట్లాడుతూ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానం ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిందన్నారు. హైదరాబాద్ లో నిర్వహించబోయే ధర్నాకు ఉద్యోగ ఉపాధ్యాయులు విధిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. సెప్టెంబర్ 1, 2004 నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. మరి ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయిన తర్వాత కూడా మరి పెన్షన్ లేకపోవడము, పెన్షన్ వచ్చినా అది ఆసరా పింఛన్కు దగ్గరలో ఉండడం వల్ల వాళ్ళ కుటుంబాలు ఆ భయాందోళనకు ఆభద్రభావంతో ఉన్నారు. కాబట్టి మరి ఈ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి 2004 నుంచి నేటి వరకు ధర్నాలు, నిరసనలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. కానీ గత 2 సంవత్సరాల క్రితం ముందు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్కి ముందు మరి తన మేనిఫెస్టోలో సిపిఎస్ను రద్దు చేసి సిపిఎస్ విధానం ఏదైతే ఉందో దాన్ని అంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో మా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నాడు పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటిస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ పోస్టర్ని ఇక్కడ కలెక్టరేట్ ఆవరణలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సిపిఎస్ అనేది ఉద్యోగులకు ఒక పెద్ద రాక్షసిగా తయారైంది. దీనివల్ల 30 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత పార్వతీపురం వైకేఎం కాలనీలో సుందరంగా తీర్చిదిద్దిన టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రారంభించారు. గతంలో నిర్మించిన కార్యాలయానికి నూతనంగా ద్వారబంధాలు, తలుపులు అమర్చి అందంగా తయారు చేశారు. ఈ కార్యాలయాన్ని సోమవారం ఎమ్మెల్యే విజయచంద్ర దంపతులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు వీర మహిళలు పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్యే సతీమణి తాంబూలాలు ఇచ్చి సత్కరించారు. అలాగే టీడీపీ నాయకులు, కార్యకర్తలకు స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్గే భరతఖండే అస్మవర్తమాన వ్యావహారిక చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయన వర్షరతో శ్రావణ మాసే కృష్ణపక్షే దశమ్యాం సువర్ణోవాసర ఇందువాసరే సునక్షత్రే శుభయోగే శుభకరణ యావం విశేష విశిష్టాయాం అస్య శ్రీమాన్ గోత్రాహారమదయః వైడబాల గోత్రో భవస్య విజయ చంద్రనామధేయస్య తద్ధర్మపత్నీ అనుషానామ దేవతే అస్య కుమార్యాః देशं नामधेयस्य अस्य कुमारीं नैनिका नामधेवते अस्य सभान्धवस्य सह कुटुम्बस्य क्षामस्थैर्यजाभैरारोग्यै सूर्यावचितो अखण्ड विजय सिद्ध्यर्थं मनोवाञ्छा प्रतिसिद्धं यथाशक्ति नूतन कार्य लया प्रतिष्ठापन महोत्सव समये यथाशक्ति प्रारंभ महोत्सव समये महागणपति ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఇల్లు పైకప్పు కూలి దంపతులకు ఇద్దరికి ప్రమాదం తప్పింది. అసలే ఇల్లు లేక వేరే ఇంట్లో ఉంటున్న వారికి ఇల్లు కూలిపోవడంతో రోడ్డున పడ్డారు. ఆ దంపతులిద్దరిలో భర్త గుడ్డివాడు. భర్త పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తున్న దంపతులిద్దరూ కూడా ఇప్పుడు ఎక్కడ ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాదమైన సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల కేంద్ర పరిధిలో చోటు చేసుకుంది. किराए घर में रहते वो घर गिर गया तो गवर्नमेंट से एक मकान और क्या भी एक उनको साथ दिए ना लोन गिन दिए तो शुक्र अदा करते गवर्नमेंट का। ये आशुर खाने में है, उन्होंने पर्दे गिरदे भन के दिए हुए आशुर खाने में है, उनको मदद करना है गवर्नमेंट से एक घर और उनको एक क्या भी एक లోన్ గిన్ क्या भी నజీరు ఇంతకుముందు మంచిగా ఉండే అతనికి ఇప్పుడు కళ్ళు కనిపిస్తలేవు. అతనికి నిన్న రాత్రి 3 గంటలకు పొద్దుగా తెల్లటంన ఇల్లు దూలం తిరిగిపోయి కూలిపోయింది. ఇప్పుడు మసీదులో వచ్చి ఉన్నాడు. అతనికి ప్రభుత్వం ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాం. सो गवर्नमेंट जरा देख लेना, घर किराया था, घर गिर गया, आशुर खाने में है, गवर्नमेंट देख लेना जरा, घर देना. ఉరుకుంద ఈరన్న స్వామి నామస్మరణతో భక్తులతో తుంగభద్ర తీరంలో పరవశించిపోయాయి. ఉరుకుంద ఈరన్న స్వామికి తుంగభద్ర నది ఒడ్డున ఈవో వాణి ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి చక్రస్నానం చేయించారు. సిఐ మంజునాథ్, ఎస్ఐ హనుమంతారెడ్డి పర్యవేక్షణలో స్వామివారి పల్లకోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఇదిలా ఉండగా మంత్రాలయం టీడీపీ యువ నాయకులు ఎన్ రామకృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి, మాజీ సాగునీటి సంఘం అధ్యక్షులు పల్లెపాడు రామిరెడ్డిలు పల్లకోత్సవంలో పాల్గొన్నారు. ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకోత్సవం సందర్భంగా కందుకూరులో గుండు ఎత్తే పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీదారులు బాహుబలి సినిమా తరహాలో పోటీల్లో పాల్గొన్నారు. కోసిగి, పెద్దకడుబూరు ఎస్ఐలు హనుమంతారెడ్డి, నిరంజన్ రెడ్డి పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్లబండ సహకార సంఘం చైర్మన్ అయ్యన్న వెంకటేష్, తోవి రామకృష్ణ, చిన్న తాయన్న, చింతలగేని నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాలంకు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వచ్చారు, వెళ్లారు. రైతుల సమస్యలు పట్టించుకొని జిల్లా అధికారి యూరియా కోసం నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న కౌతాలం మండల రైతుకు 2 బస్తాలు తూతూ మంత్రంగా పంపిణీ చేసి చేతులు దులుపుకున్న వ్యవసాయ అధికారి. మండలంలో 25,000 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. ఒకవైపు వర్షాలు బాగా కురుస్తున్నా మరోవైపు రైతులు యూరియా కోసం చెప్పులు అరిగేలాగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. యూరియా సమస్యపై వారం రోజుల నుంచి ఎన్నో కథనాలు వస్తున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు. సోమవారం వ్యవసాయ జిల్లా అధికారిని వరలక్ష్మి మండల కేంద్రానికి రావడంతో రైతులు సంతోషపడ్డారు. జిల్లా అధికారి రావడంతో యూరియా అందుతుందని ఆశపడ్డారు. అయితే జిల్లా అధికారి ఇలా వచ్చి అలా వెళ్లడంతో రైతుల సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందాన మారింది. 2-3 బస్తాలు కొంతమంది రైతులకు మాత్రమే ఇవ్వడంతో ఇంకా చాలా మంది రైతులు నిరాశకు గురయ్యారు. సహకార సంఘం కేంద్రం వద్ద ఒక పెద్ద రైతుకు 2 ట్రాక్టర్లలో యూరియాను తరలిస్తుండటంతో రైతులు అడ్డుకున్నారు. పెద్ద రైతులకు పెద్ద మొత్తంలో, చిన్న రైతులకు 2 బస్తాలు ఇస్తున్నారు అనడానికి ఈ ట్రాక్టర్లే నిదర్శనమని రైతులు వాపోతున్నారు.
ఇప్పటికైనా మండల వ్యవసాయ అధికారి శేషాద్రి తీరును జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిశీలించాలని డిమాండ్ చేశారు. సహకార సంఘ అధ్యక్షులు వెంకటపతిరాజు వ్యవసాయ అధికారి తీరుపై మండిపడ్డారు. రైతులకు యూరియాను అందించకుండా పక్కదారి పట్టిస్తే ఎలా అని ప్రశ్నించారు. యూరియాని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న అధికారి అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఏం జరిగిందంటే అది ఏమంటున్నారు, గతంలో టోకన్ ఇచ్చి అమౌంట్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తామని అంటున్నారు. అది అంటుంటే ఇప్పుడు వాళ్ళకి 100 బస్తాలు ఉన్నాయి సార్, మన రాష్ట్రం వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. రైతులు వాళ్ళకి ఇవ్వాలా, మేము వాళ్ళకి ఇస్తామని ఎవరో గారు అంటున్నారు. అయ్యా మీరు ఏ గ్రామాల రైతులు పెట్టుకుంటే వాళ్ళకి లారీ రూపంలో పంపించేసేయండి అక్కడికి. ఇక్కడ మా కౌతాళానికి వచ్చి 2 సార్లు ధర్నా చేసి ఇష్యూ ఉంటే కౌతాళంలో కాకుండా కౌతాళంకి వచ్చిన సరుకుని ఈ విధంగా ఇట్లా చేసి అని చెప్పి చెప్పండి. దాన్ని ఆల్రెడీ ఉదయం కూడా లోడ్ చేయడం జరిగింది సార్ ట్రాక్టర్కి. ఇది సార్ ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా మెంటోర మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గత 4 రోజులుగా వరద పోటెత్తింది. ఎగువ రాష్ట్రమైన మహారాష్ట్రలోని విష్ణుపురి, బలిగావ్ నుంచి 1,20,000 మరియు ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలలో కురిసిన వర్షంతో లెండివాగు, గద్దెన్నవాగు, నిజాం సాగర్ ప్రవాహాలు కలిపి మొత్తం 1,50,000 వరద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి చేరడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరువలో ఉంది. అధికారులు అప్రమత్తమై 39 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువ గోదావరికి వదులుతున్నారు. దీంతో పాటు ప్రాజెక్టుకు గల కాలువలు, వరద కాలువలు మరియు కాకతీయ కాలువల ద్వారా 25,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,089.20 అడుగులు ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 75 టీఎంసీలుగా నీటి నిల్వలున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఆర్ఎస్పీ నిండు కుండలా మారి తర్వాత మనకు ఫ్లడ్ ఇంకా వస్తుంది కాబట్టి మనము ఆర్సీ గేట్ ద్వారా 25,000 క్యూసెక్లు వదులుతున్నాం. తర్వాత ఆల్ కెనాల్స్ ఫుల్ కెపాసిటీకి ఆపరేట్ చేస్తున్నాము. ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దు గోదావరిలోకి రావద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరికి కూడా, ఎందుకంటే ఎలాంటి ఇన్సిడెంట్లు కావద్దని కోరుకుంటున్నాం. ఎన్ని గేట్లు ఇచ్చారు సార్? 8 గేట్స్ ఆపరేట్ చేసాము. 2 ఫీట్లు ఆపరేట్ చేస్తే 25,000 క్యూసెక్స్ పోతున్నాయి. మనకు ఫ్లడ్ను మానిటర్ చేసుకుంటూ ఫర్దర్గా ఎంత ఆపరేట్ చేయాలనో చేస్తాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో పర్యటించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు పరిశీలించి కొత్త సదుపాయాలను ప్రజలకు అంకితం చేశారు. నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పలు సదుపాయాలను ప్రారంభించిన హోంమంత్రి అనిత ప్రారంభించారు. 17.50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎక్స్రే ప్లాంట్, 18.5 లక్షల రూపాయల వ్యయంతో అమర్చిన CARM మిషన్ ను, డెక్కన్ కెమికల్ సహకారంతో 10,50,000 రూపాయలు ఆక్సిజన్ ప్లాంట్, హెడిరో సంస్థ సహకారంతో 12 లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను మంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డును పరిశీలించిన హోంమంత్రి అనిత రోగుల యోగక్షేమాలు తెలుసుకుని వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో నక్కపల్లిలో ట్రామా కేర్ సెంటర్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 50 పడకల నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేస్తామన్నారు. రోజు రోజుకు ఓపీ సంఖ్య పెరుగుతున్నందున అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఇక్కడ సిఎస్ఆర్ నిధులతోనే, అదేవిధంగా గవర్నమెంట్ నిధులతోనే ఇక్కడ ఏర్పాటు చేయబడిన కొన్ని పరికరాలను కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. నిజంగా చాలా ఆనందదాయకం. ఈరోజు ఈ హాస్పిటల్లో ఎక్స్రే ప్లాంట్ గవర్నమెంట్ నుంచి 17,50,000 రూపాయలు ఎక్స్రే ప్లాంట్ ఒకటి, CARM మిషన్ ఒకటి 18 లక్షల రూపాయలు పెట్టి అది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చింది. డెక్కన్ కెమికల్స్ వాళ్ళు ఆక్సిజన్ ప్లాంట్ని 10,50,000 రూపాయలు పెట్టి ఈరోజు వాళ్ళు కూడా డొనేట్ చేయడం జరిగింది. హాస్పిటల్ మెడికల్ ఎక్విప్మెంట్కి హెట్రో ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు 12,20,000 రూపాయల ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ హాస్పిటల్ పెయింటింగ్కి, వర్క్కి అన్నింటికి కూడా హెట్రో వాళ్ళు సుమారుగా 7 లక్షల రూపాయలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 65,70,000 రూపాయలకి సంబంధించి ఈరోజు ఒక డెవలపింగ్ యాక్టివిటీ మీద ఈ నక్కపల్లి హాస్పిటల్కి రావటం అనేది నిజంగా చాలా ఆనందదాయకం. సుమారుగా ఇక్కడ మైక్రోపేట్ నియోజకవర్గంలో దగ్గర 30 కిలోమీటర్ల పైన హైవే స్ట్రెచ్ ఉంటుంది. యావరేజ్ చూసుకున్నా కూడా మ్యాక్సిమం ఎక్కువ యాక్సిడెంట్లకి అసలు ఎక్కువగా నమోదయ్యే పరిస్థితి. లాస్ట్ నుంచి కూడా ఒక ఆర్థోపెడిక్ లేకుండానే చాలా సంవత్సరాలు ఈ హాస్పిటల్ నడిచిన సందర్భం.
కానీ ఈరోజు ద బెటర్ ఆర్థోపెడిక్ కానీ గైనిక్ కానీ ఎనస్థీషిస్ట్ ఇప్పుడు ఇక్కడ కావాల్సింది సుమారుగా 7 డాక్టర్స్ ఈరోజు ఇక్కడ 9 మంది డాక్టర్స్ ఈరోజు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు స్టాఫ్ అందరూ కూడా మంచి బిగ్ వేలో పనిచేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పడం జరిగిందంటే ఇక్కడ హైజీన్ మెయింటైన్ చేసి ఇక్కడికి వచ్చిన రోగులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కోరిక మేరకు నేను గవర్నమెంట్కి కూడా అప్పీల్ చేయడం జరిగింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్తో పాటు 100 బెడ్కి కూడా ప్రపోజల్స్ పంపించున్నాం. ఎందుకంటే నీడ్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజున బెడ్స్ కూడా సరిపోవట్లేదు. అట్ ద సేమ్ టైం మనకి ఓపీ కూడా అరౌండ్ 450 to 500 పర్ డే ఓపీ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఇదే హాస్పిటల్ మనకి, కాబట్టి హాస్పిటల్ డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీనికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా 100 బెడ్గా చేయడం ఒకటి, ట్రామా కేర్ సెంటర్గా మార్చడానికి కూడా నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ ఇక్కడ డాక్టర్స్ని అదేవిధంగా నర్సులు. కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ నరసింహ ఈరన్న స్వామి 2025 శ్రావణ మాస ఉత్సవాలకు ఆహ్వానం. 25/7/2025 నుంచి ప్రారంభమైన శ్రావణ మాస ఉత్సవంలో 21/8/2025న పరిసమాప్తి అగును. కావున భక్తాగ్రేసులు యాత్రికులు ఉరుకుంద గ్రామ ప్రజలు శ్రావణ మాస ఉత్సవ వేడుకలలో నెల రోజులు విశేష దినములైనందున శ్రీ స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులగుదురని కోరుతున్నాము. ఈ శ్రావణ మాసంలోని మిగిలిన విశేష వారములు 14/8/2025 గురువారం, 18/8/2025 శుక్రవారం, 21/8/2025 గురువారం. శ్రావణ మాసంలో ప్రతి నిత్యము విశేష దినములే కావున యాత్రికులు భక్తులు గ్రామ ప్రజలందరూ పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకోవాలనని మనవి. ఇట్లు స్వామివారి సేవలో శ్రీమతి కె వాణి, MSc BEd, డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. యాభై మంది వ్యోమగాముల్ని తయారు చేయాలి, శుభాం శుక్లాతో ప్రధాని మోదీ. ద్వైపాక్షికమైన త్రైపాక్షికమైన పుతిన్తో చర్చలకు సిద్ధమే జెలెన్స్కీ. బీసీ రిజర్వేషన్లకు మోదీ కిషన్ రెడ్డి అడ్డు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం, హోంమంత్రి వంగలపూడి అనిత. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.